ఓకే. ఓం శివశక్త్యా యుక్తో ఓం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి కథమకృతపుణ్యః ప్రభవతి కళాభ్యాం కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపః ఫలాభ్యాం నిజతపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం రోధస్తోయ హృతశ్రమేణ పథికః క్రోధస్తోయ హృతశ్రమేణ పథికః ఛాయాంతరో వృష్టితో ఛాయాం తరోర్వృష్టితో భీతః స్వస్థగృహం భీతః స్వస్థగృహం గృహస్థమతిథిః గృహస్థమతిథిః దీనః ప్రభుం ధార్మికం దీనః ప్రభుం ధార్మికం దీపం సంతమసాకులచ్చ దీపం సంతమసాకులశ్చ శిఖినం శిఖినం సీతావృతస్త్వం తథా శీతావృతస్త్వం తథా చేతః సర్వభయాపహం చేతః సర్వభయాపహం వ్రజసుఖం వ్రజసుఖం శంభోః పదాంభోరుహం శంభో పదాంభోరుహం అంకోలం నిజ బీజ సంతతిః అంకోలం నిజ బీజ సంతితిః అయస్కాంతోపలం సూచికా అయస్కాంతోపలం సూచికా సాధ్వీ నైజ విభుం సాధ్వీ నైజ విభుం లత్తాక్షితిరుహం లతాక్షితిరుహం సింధుః సరిద్వల్లభం సింధుః సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా ప్రాప్నోతీహ యథా తథా పశుపతేః పాదారవిందద్వయం పశుపతేః పాదారవిందద్వయం చేతో వృత్తిరుపేత్య తిష్ఠతి సదా చేతో వృత్తిరుపేత్య తిష్ఠతి సదా సా భక్తిరిత్యుచ్యతే సా భక్తిరిత్యుచ్యతే ఆనందాశ్రుభిరాతనోతి పులకం ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం నైర్మల్యతశ్చాదనం వాచా శంఖముఖస్థితైశ్చ వాచా శంఖముఖే స్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతైః జఠరాపూర్తిం చరిత్రామృతైః రుద్రాక్షైర్భసితేన దేవ రుద్రాక్షైర్భషితేన దేవ వపుషో రక్షాం భవద్భావనా
वपुषो रक्षां भवद्भावना पर्यङ्के विनिवेश्य भक्तिजननी पर्यङ्के विनिवेश्य भक्तिजननी भक्तार्भकं रक्षति। भक्तार्भकं रक्षति। मार्गावर्तितपादुका पशुपते मार्गावर्तितपादुका पशुपते रङ्गस्य कूर्चायते। रङ्गस्य कूर्चायते। गण्डूषाम्बुनिषेचनं पुररिपोः गन्धूषाम्बुनिषेचनं पुररिपोः दिव्याभिषेकायते। दिव्याभिषेकायते। किञ्चित् भक्षितमांसशेषकबलम् किञ्चित् भक्षितमांसशेषकबलम् नव्योपहारायते। नव्योपहारायते। भक्तिः किं न करोत्यहो भक्तिः किं न करोत्यहो वनचरो भक्तावतंसायते। वनचरो भक्तावतंसायते। वक्षस्ताडनमन्तकस्य वक्षस्ताडनमन्तकस्य कठिनापस्मारसम्मर्दनम् कठिनापस्मारसम्मर्दनम् भूभृत्पर्यटनम् बुभृत्पर्यटनम् नमत्सुरशिरः कोटीरसङ्घर्षणम् नमत्सुरशिरः कोटिरसङ्घर्षणम् कर्मेदं मृदुलस्य कर्मेदं मृदुलस्य तावकपदद्वन्द्वस्य गौरीपते तावकपदद्वन्द्वस्य किं गौरीपते तावकपदद्वन्द्वस्य किं वोचितम् तावकपदद्वन्द्वस्य किं वोचितम् मच्चेतो मणिपादुका विहरणम् मच्चेतो मणिपादुका विहरणम् शम्भो सदाङ्गीकुरु। शम्भो सदाङ्गीकुरु। वक्षस्ताडनशङ्कया विचलितो वक्षस्ताडनशङ्कया विचलितो वैवस्वतो निर्जराः वैवस्वतो निर्जराः कोटीरोज्ज्वलरत्नदीपकलिका कोटिरोज्ज्वलरत्नदीपकलिका नीराजनं कुर्वते। नीराजनं कुर्वते। दृष्ट्वा मुक्तिवधूस्तनोति दृष्ट्वा मुक्तिवधूस्तनोति निभृताश्लेषं भवानीपते। निभृताश्लेषं भवानीपते। यच्चेतस्तव पादपद्मभजनम् यच्चेतस्तव पादपद्मभजनम् तस्येह किं दुर्लभम्। तस्येह किं दुर्लभम्। क्रीडार्थं सृजसि प्रपञ्चमखिलम् क्रीडार्थं सृजसि प्रपञ्चमखिलम् क्रीडामृगास्ते जनाः क्रीडामृगास्ते जनाः यत्कर्माचरितं मया च भवतः यत्कर्माचरितं मया च भवतः प्रीत्यै भवत्येव तत् प्रीत्यै प्रीत्यै भवत्येव तत् शम्भो स्वस्य कुतूहलस्य करणम् शम्भो स्वस्य कुतूहलस्य करणम् मच्चेष्टितं निश्चितम् मच्चेष्टितं निश्चितम् तस्मान्मामकरक्षणं पशुपते तस्मान्मामकरक्षणं पशुपते कर्तव्यमेव त्वया कर्तव्यमेव त्वया बहुविधपरितोषबाष्पपूर बहुविधपरितोषबाष्पपूर बहुविधपरितोषबाष्पपूर
బహువిధ పరితోష బాష్పూర స్ఫుట పులకాంకిత చారు భోగ భూమిం స్ఫుటపులకాంకిత చారు భోగ భూమిం స్ఫుట పులకాంకిత స్ఫుటపులకాంకిత చారు భోగ భూమిం చారు భోగ భూమిం చిరపద ఫలకాంక్షి చిరపద ఫలకాంక్షి చిరపద ఫలకాంక్షి సేవ్యమానాం చిరపద ఫలకాంక్షి సేవ్యమానాం పరమ సదాశివ భావనాం ప్రపద్యే పరమ సదాశివ భావనాం ప్రపద్యే పరమ సదాశివ భావనాం ప్రపద్యే పరమ సదాశివ భావనాం ప్రపద్యే జగద్గురు శంకరాచార్యుల వారు భగవంతుని మనం ఎలా మనసులో నిలుపుకోవాలి, నిలుపుకుంటే ఏమవుతుంది, మనసును ఎలా సమర్పణ చేయాలి మొదలైనటువంటి విషయాలన్నీ వరుసగా చెబుతూ వస్తూ ఉన్నారు. ఇక చివరికి చేయాల్సింది ఏమిటి అంటే ఈశ్వర ధ్యానం. ఆ ఈశ్వర ధ్యానాన్ని శరణుగా భావనగా మార్చుకోవాలనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. బహువిధ పరితోష బాష్పూర స్ఫుట పులకాంకిత చారుభోగ భూమిం. బహువిధ అంటే అనేక రకాలైనటువంటి, పరితోష బాష్పూర, పరితోషం అంటే ఆనందం, ఆనందాన్ని కలిగించేటువంటి బాష్పూరములు, ఆనందాశ్రువులు. అనేక విధాలైనటువంటి బహువిధ అనేక విధాలైనటువంటి ఆనందాలు కలుగుతాయి. ఆ అనేక విధాలైనటువంటి ఆనందాలు కలిగిన ప్రతిసారి కళ్ళ నిండా ఆనందాశ్రువులు వస్తాయి. అటువంటి అదే సమయంలో స్ఫుట పులకాంకిత, శరీరం అంతా స్పష్టంగా పులకాంకురాలు ఏర్పడతాయి. అటువంటి చారు భోగ భూమి, అటువంటి హృద్యమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి భోగాలు కలిగేటువంటి భూమి. భూమి అంటే నిలయం, ఆస్పదమైనటువంటిది. చిరపద ఫలకాంక్షి సేవ్యమానం. చిరపద శాశ్వతమైనటువంటి స్థానం, చిరపదం. ఏది శాశ్వతమైనటువంటి స్థానం? మోక్షం. అటువంటి ఫలాన్ని కాంక్షి ఎవరైతే కోరుతారో వాళ్ళ చేత సేవ్యమానం, సేవింపబడేటువంటిది అయినా పరమ సదాశివ, సదాశివ అనేటువంటి శ్రేష్టమైన భావనను ప్రపద్యే, ఆశ్రయిస్తాను. అంటే ఏ భావన కలుగగానే, ఏ మాట వినబడగానే సదాశివ అనే మాట అనగానే బహువిధ పరితోషం, అనేక రకాలైన ఆనందాలు కలుగుతాయి. ఎందుకు అనేక రకాలైన ఆనందాలు అన్నారంటే అనేక రకాలైన దుఃఖాలు ఉన్నాయి కాబట్టి. ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవికాలు అనేటువంటి దుఃఖాలు ఉన్నాయి కాబట్టి, అంటే దుఃఖం బహువిధాలైనప్పుడు పరితోషం కూడా బహువిధాలుగా ఉంటుంది. ఏ దుఃఖం పోతే దానికి సంబంధించినటువంటి ఆనందం వస్తుంది. కాబట్టి బహువిధ పరితోషం. ప్రతి ఆనందం కలిగినప్పుడు కళ్ళల్లో ఆనందాశ్రువులు కారుతాయి. అంటే దేనికైనా ఆనందం కలగాలి అని అంటే ఏముండాలి? సదాశివ భావన ఉండాలి. సదాశివ అని ఒక్క
ఒక్కసారి మనసులో భావించగానే అనేక రకాలైనటువంటి దుఃఖాలు పటాపంచలైపోయి అనేక రకాలైనటువంటి ఆనందాలు కలుగుతాయి. అరే దుఃఖం పోయింది అనడానికి గుర్తేమిటి అంటే నీ కళ్ళల్లో నీళ్లు కారుతూ ఉన్నాయి, ఆనందం కలుగుతూ ఉంది. శరీరం అంతా స్ఫుట పులకాంకిత, స్పష్టమైనటువంటి పులకాంకురాలు ఏర్పడుతూ ఉన్నాయి. అటువంటి చారు భోగ భూమి, హృద్యమైనటువంటి, చారు అంటే ఆకర్షణీయమైన, హృద్యమైనటువంటి భోగ భూమి. ఆ భావన సదాశివ అనేటువంటి భావన అదొక అద్భుతమైన భోగభూమి. భోగము అంటే ఏమిటి? తాత్కాలికంగా సుఖాన్ని ఇచ్చేది అని అర్థం. తాత్కాలికంగా సుఖాన్నిచ్చి శరీరాదుల ద్వారా అనుభవించి, ఇంద్రియాల ద్వారా అనుభవించి వదిలేసేటువంటి దాన్ని భోగము అని అంటాం. అంటే తాత్కాలికంగా సుఖాన్నిచ్చి తర్వాత దుఃఖాన్నిచ్చేది భోగం. ఇక్కడ ఏమంటున్నాడు? పులకాంకిత చారు భోగభూమి. భోగభూమి అనేది శరీరం. ఎక్కడ కలుగుతాయి పులకాంకురాలంటే? చారు భోగభూమి, అద్భుతమైనటువంటి, పవిత్రమైనటువంటి, హృద్యమైనటువంటి, ఆకర్షణీయమైనటువంటి భోగభూమిలో పులకాంకురాలు పుడతాయి. భోగభూమి శరీరం జీవునికి. ఆ శరీరంలో ఏర్పడతాయి. ఎప్పుడు జీవుడు సదాశివ భావనను మనసులోకి తెస్తాడో, ఆ మనసులోకి సదాశివ భావన వచ్చినంతనే భోగభూమికి సంబంధించినటువంటి దుఃఖాలన్నీ పోతాయి. భోగభూమి శరీరం, అది గుర్తుపెట్టుకోవాలి. భోగాలకు నిలయమైనటువంటిది శరీరం. అప్పుడు చారు భోగాలు కలుగుతాయి. ఏది? స్ఫుట పులకాంకిత చారు భోగభూమి, స్పష్టమైనటువంటి, పవిత్రమైనటువంటి ఆ భోగాలు, ఆనంద బాష్పాలు ఇవన్నీ శరీరంలో కలుగుతాయి. ఎప్పుడు? భావనలో సదాశివుడు ఉంటే. భావనలో సదాశివుడు ఉంటే. ఆ సదాశివుడు అనేటువంటి భావన ఎవరి దగ్గర ఉంటుంది అంటే, ఎవరైతే మోక్షం కోసం సేవిస్తూ ఉంటారో వారి మనసులో ఉండేటువంటి భావనే సదాశివ భావన. మోక్షం కోరుకునేటువంటి వాళ్ళు ఏ మంత్రం చెప్తూ ఉంటారు? ఆ సదాశివ మంత్రాన్ని చెప్తూ ఉంటారు. ఎందుకు అనంటే, ఆ బహువిధమైనటువంటి దుఃఖాలు పోతే కదా మోక్షం వస్తుంది. ఆ బహువిధమైనటువంటి దుఃఖాలు పోవాలంటే ఎవరి నామస్మరణ మాత్రం చేత, ఎవరి నామస్మరణ? సదాశివుని నామస్మరణ మాత్రం చేత దుఃఖాలన్నీ పటాపంచలైపోతాయి, అవన్నీ పోతాయి. అందువల్ల భగవంతుణ్ణి హృదయంలో నిలుపుకోవాలి. అంటే భగవంతుణ్ణి హృదయంలో నిలుపుకోవడము అనేది మోక్షానికి కారణమవుతుంది అని చెప్తూనే, మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు లేదా మనం భజన చేస్తూ ఉన్నప్పుడు, మనం భగవంతుని నామస్మరణ చేస్తూ ఉన్నప్పుడు శరీరం అంతా పులకరింతలు పుట్టాలి, ఆనంద భాష్పాలు కారాలి వాటంతటికని. అప్పుడు మాత్రమే మన ఏకాగ్రత సదాశివ భావన మీద ఉన్నది అనడానికి నిదర్శనం. ఉన్నప్పుడే ఆ విధంగా జరుగుతుంది. నిజమైనటువంటి భక్తుడు సదాశివ అనగానే అతని కళ్ళల్లో నీళ్లు కమ్ముతాయి, అతని శరీరం అంతా పులకరింతలు పుడుతుంది. అంటే అప్పటి వరకు ఉన్నటువంటి భౌతికమైన భావన పోయి ఆ శరీరానికి పారమార్థిక భావన వస్తుంది. ఆ శరీరంలో ఏదో శక్తి ప్రవేశించినటువంటి భావన కలుగుతుంది. ఆ ప్రవేశించినటువంటి శక్తి కొత్తగా ప్రవేశించేది కాదు, ఉన్నదాన్ని గుర్తించడమే. సదాశివతత్వం ప్రతి శరీరంలోనూ ఉంటుంది, ప్రతి జీవుల్లోనూ ఉంటుంది. ఆ జీవుడు ఆ తత్వాన్ని గుర్తించడం వల్ల ఏమవుతుందంటే, ఓ నేను ఇప్పటి వరకు
ఈ శరీరం అని అనుకున్నాను. ఈ శరీరం కాదు. ఈ శరీరంలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపాన్ని నేను అని అనుకోగానే ఒక అద్భుతమైనటువంటి భావన కలిగి కళ్ళల్లో ఆనందాశ్రువులు కలుగుతాయి. ఎందుకు కలుగుతాయి అనంటే, నేను ఎప్పుడైతే జీవుడిని అని అనుకున్నానో, నాకు ఈ శరీరంతో తాదాత్మ్య సంబంధం ఉంది అని అనుకున్నానో, అప్పుడు దుఃఖాలన్నీ నావే అనుకున్నాను. ఎప్పుడైతే నేను శరీరం కాదు అనేటువంటి భావన కలిగిందో, ఈ శరీరంలో భగవంతుడున్నాడు అనేటువంటి భావన కలిగిందో, అప్పుడు నాకు దుఃఖం ఏమీ లేదింకా. దుఃఖం ఏదైనా ఉంటే శరీరానికి ప్రారంధం ఉంటుంది, అది అనుభవిస్తుంది, అది భోగభూమి. కాబట్టి నాకు ఆ దుఃఖానికి ఎప్పుడు సంబంధం లేదు అని తెలిసిందో వెంటనే నాకు ఆనందం కలుగుతుంది. ఆ ఆనందం ఎలా ఎక్స్ప్రెస్ అవుతుంది, ఎలా తెలియజేయబడుతుంది అనంటే పులకరింతల వల్ల మరియు ఆనందాశ్రువుల వల్ల తెలియజేయబడుతుంది. కాబట్టి సదాశివ భావన ఇది ముఖ్యమైనటువంటిది. సదాశివ భావన, అది కూడా పరమ సదాశివ భావన. దాన్ని ఆశ్రయించాలి. ప్రపద్యే, ఆశ్రయిస్తూ ఉన్నాను అని అంటున్నాను. కాబట్టి ధ్యానం అంటే నిరంతరం సదాశివ భావనను మనసులో నిలుపుకోవడము. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయి ఇందులో? ఒకటి, ముక్తి కోరుకోవడం కూడా ఒక అడ్డంకి అనేసి అనుకుంటారు కదా. అది అలా మనం కోరుకోకూడదు, దాని ఇష్టంగా అదే రావాలా? అంటే కోరికలు రెండు రకాలు. ఒకటి లౌకికమైనటువంటిది, ఇంకోటి పారమార్థికమైనటువంటిది. లౌకికమైనటువంటి కోరికలకు బంధం ఉంటుంది, పారమార్థికమైనటువంటి కోరికలకు బంధం ఉండదు. ఎందుకు అంటే కోరిక అనేది ఎప్పుడు వస్తువును ఆశ్రయించి ఉంటుంది. నాకు ఫలానా వస్తువు కావాలి అని అనుకుంటాం, ఆ వస్తువు లభించినప్పుడు ఆనందం వేస్తుంది, లభించకపోతే దుఃఖం కలుగుతుంది. కానీ మోక్షం అనేది వస్తువును ఆశ్రయించింది కాదు, జీవుణ్ణి ఆశ్రయించి ఉండేటువంటిది. అందువల్ల అక్కడ వస్తువు లేదు కాబట్టి అది దుఃఖం కాదు. అందుకని పారమార్థికమైనటువంటి కోరికల వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. అందుకే ముముక్షుత్వం అనేదాన్ని, మోక్షం కావాలనేటువంటి కోరికను సాధన చతుష్టయాల్లో చెప్పారు కానీ దాన్ని కోరికల్లో చెప్పలేదు. కాబట్టి ముముక్షుత్వం అనేది లౌకికమైనటువంటి కోరిక కాదు. మోక్షం కావాలనేటువంటి కోరిక లౌకికమైనటువంటి కోరిక కాదు. అందువల్ల దోషం లేదు. అంతేనా? బహువిధ పరితోష బాష్పూర, బహువిధ పరితోష బాష్పూర, స్ఫుట పులకాంకిత చారు భోగ భూమిం, స్ఫుట పులకాంకిత చారు భోగ భూమిం, చిరపద ఫలకాంక్షి సేవ్యమానా, చిరపద ఫలకాంక్షి సేవ్యమానా, పరమ సదాశివ భావనాం ప్రపద్యే. పరమ సదాశివ భావనాం ప్రపద్యే. అమితముదమృతం, 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 ముహుర్దుహంతి, ముహుర్దుహంతిం, విమల భవత్పద, విమల భవత్పద, గోష్ఠమావసంతిం, గోష్ఠమావసంతిం, విమల భవత్పద గోష్ఠమావసంతిం, విమల భవత్పద గోష్ఠమావసంతిం, సదయ పశుపతే, సదయ పశుపతే, సదయ పశుపతే, సదయ పశుపతే, సుపుణ్యపాకాం,
సుపుణ్యపాకాం మమ పరిపాలయ మమ మమ పరిపాలయ పరిపాలయ భక్తి దేను మేకాం భక్తి భక్తిదేనం దేనుమేకాం ఏకాం మమ పరిపాలయ భక్తి దేను మేకాం మమ మమ పరిపాలయ పరిపాలయ భక్తి భక్తిదేనం దేనుమేకాం ఏకాం సదయ దయగలిగినటువంటి వాడా పశుపతే, జీవులనన్నింటినీ శాసించేటువంటి వాడా, మమ నాకు ఏకాం దేను నాకు ఒక ఆవు ఉంది. నాకు ఒక ఆవు ఉంది. అదేమి ఆవు? భక్తి అనేటువంటి ఆవు ఉంది. నా దగ్గర ఒక ఆవు ఉంది. అది భక్తి అనేటువంటి ఆవు. అది ఏం చేస్తుంది? అమిత ఉదమృతం ముహుర్తుహంతి. అమిత మితములేనటువంటి ముత్ అమృతం, ఆనందము అనేటువంటి అమృతాన్ని ముహుర్దుహంతి, ఎన్నిసార్లు పిండినా ముహుర్ మరలా మరలా దుహంతి ఇస్తూనే ఉంటది. ఎన్నిసార్లు పిండినా పాలు ఇచ్చేటువంటి ఆవు ఇటుంది. ఆ పాలు ఏమిటి? ముత్ అనేటువంటి పాలు, ఆనందం అనే పాలు, ఆనందం అనేటువంటి అమృతం, పాలు అనుకోండి. ఆనందం అనే అమృతాన్ని, పాలను ఎన్నిసార్లు పితికినా ఇచ్చేటువంటి ఒక ఆవు ఉంది. ఎక్కడుంది అది అంటే, ఎక్కడుంది అంటే విమల భవత్పద గోష్టం, నిర్మలమైనటువంటి ఎలాంటి మలినము లేనటువంటి స్వచ్ఛమైనటువంటి భవత్పద, నీ పాదాలు అనేటువంటి గోష్టం ఆవసంతి. గోష్టం అంటే గోశాల, గోవులు ఉండేటువంటి చోటు. నీ పదాలనేటువంటి గోశాలలో నివసిస్తూ ఉంది. పశువుల చావడి, పశువుల కొట్టం, పరమేశ్వరుని పాదము అనేటువంటి నిర్మలమైన పశువుల కొట్టంలో ఒక ఆవు ఉంది. అది మందే. అదేమి ఆవు? భక్తి అనేటువంటి ఆవు. ఎట్లా వచ్చింది మనకది? సుపుణ్యపాకాం, ఎప్పుడో చేసినటువంటి పుణ్యానికి ఫలితంగా, ఆ పుణ్యం పరిపక్వానికి వచ్చినటువంటి కారణం చేత ఒక ఆవు మనకు కలిగింది. అది భక్తి అనేటువంటి ఆవు. ఏది ఆవు? మనస్సు. అన్నిటినీ ఇచ్చేటువంటిది మనస్సు, అంతఃకరణం. ఈ అంతఃకరణం నిండా భక్తి నిండాలి. భక్తి నిండి ఉండాలి అంతఃకరణం నిండా. అది ఎక్కడుండాలి? స్వచ్ఛమైనటువంటి పరమేశ్వరుని పాద పద్మాల దగ్గర నిరంతరం నివసిస్తూ ఉండాలి. మన మనస్సు పరమేశ్వరుని పాద పద్మాల దగ్గర నిరంతరం నివసిస్తూ ఉండాలి. అది ఉండాల్సినటువంటి చోటు. ఎప్పుడైతే అది అక్కడ ఉంటాదో అప్పుడు అమిత ముదమృతం ముహుర్దుహంతి. పదే పదే పిండతా అంటే అమితంగా పాలనివ్వదు. ఏ ఆవైనా 5 లీటర్లు ఇస్తుంది, 10 లీటర్లు ఇస్తుంది, 20 లీటర్లు ఇస్తుంది. నువ్వు పిండినంత ఇస్తూనే ఉంటుందని చెప్తున్నాడు. పిండినంత పాలు కావాలంటే ఆ ఆవు భగవంతుని పాదాల దగ్గర ఉండాలి. అంటే మనస్సు నీకు కావాల్సినంత ఆనందాన్ని ఇస్తుంది, బ్రహ్మానందాన్ని ఇస్తుంది. అది ఎంతది అని చెప్పడానికి వీల్లేనంత ఆనందం. మనుషులు పొందేటువంటి ఆనందం కాదు అది. దానికి కొన్ని కోటి రెట్లు ఎక్కువగా ఉండేటువంటి ఆనందం బ్రహ్మానందం. దాన్ని కంటిన్యూగా ఇస్తుంది. ముహూర్తోహంతి అంటే ఏమర్థం? ఒక్కసారి భగవంతుని కంటే నేను భిన్నమైనటువంటి వాడిని కాదు అనేటువంటి జ్ఞానం కలిగిన తర్వాత ఇక ప్రాపంచికమైనటువంటి దుఃఖాలేవి భక్తుణ్ణి చేరవు. అందువల్ల అతను నిరంతరం ఆనందంగా ఉంటాడు. అది దాని అర్థం.
ఆ నిరంతరం ఆనందంగా ఉండాలి అని అంటే ఏం చేయాలా? నిరంతరం భగవంతుని పాదాల దగ్గర ఉండాలి. భగవంతుని పాదాల దగ్గర మనసున్నంత వరకే అది చెప్పినట్లు వింటుంది, ఆనందాన్ని ఇస్తుంది, అదుపులో ఉంటది. భగవంతుని పాదాల దగ్గర నుంచి ఆ మనస్సు పక్కకొచ్చింది అని అంటే ఇక దాని అధీనం లేక మనం వెళ్ళిపోతాం. అది ఒక చోట ఉండదు, ఊరూరు తిరుగుతుంది, ఇల్లు తిరుగుతుంది, ప్రతి మనిషిని కదిలిస్తుంది, ఎన్నో కథలు చెప్తుంది, ఎన్నో కథలు వింటది, లేనిపోని వాటినంతా చెత్త చెదారాన్నంతా నెత్తినేస్తుంది ఆ మనస్సు. అందుకని దాన్ని ఏం చేయాలా? ఒక గుంజ నాటి భగవంతుని పాదాల దగ్గర కట్టేయాల మనస్సుని. అదే ఆవు, అదే భక్తి. భక్తి అనేటువంటి దేను అన్నారు. భక్తి దేనికి సంబంధించింది? మనసుకు సంబంధించింది కాబట్టి నేను మనస్సు అని చెప్తాను. భక్తి అంటే ఇక్కడ కాయికమైనటువంటి భక్తి గురించి కాదు మనం మాట్లాడుతూ ఉన్నది. కాయికమైనటువంటి భక్తి అంటే శరీరాన్ని తీసుకెళ్లి భగవంతుని పాదాల దగ్గర పెట్టి ఉండలేం, బ్రతకలేం. నీ పనులు నువ్వు చేసుకుంటూనే మానసికమైనటువంటి భక్తి కావాలి. మనస్సును తీసుకెళ్లి మనసులో ఇంతకు ముందే చెప్పినట్టు ఆ సదాశివ భావనను చేర్చి మనస్సులో ఆ సదాశివ భావనతో కూడినటువంటి మనస్సును భగవంతుని పాదాల దగ్గర చేర్చాలా. అప్పుడు ఇక ఎలాంటి దుఃఖాలు మన చెంతకు రావు. మన చెంతకు రావు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు ఎలాంటి ఇబ్బంది కలగదు. ఇదంతా ఎట్లా జరుగుతుంది అంటే సుపుణ్యపాకం. మనం చేసుకున్నటువంటి పుణ్యం ఎంతో కొంత పరిపక్వానికి వచ్చినప్పుడు జరుగుతుంది. అయితే మనం ఏం చేయాలా? మమ పరిపాలయ, మమ పరిపాలయ, మమ పరిపాలయ అని ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆ పరమశివుడు అనేటువంటి భావనను మనసులో నిలుపుకొని, ఏ పరమేశ్వర మమ పరిపాలయ, నన్ను పాలించు, నన్ను పాలించు, నన్ను పరిపాలించు, నేను నీ దాసుడను, నేను పశువును, నువ్వు పశుపతివి, నన్ను పరిపాలించు, నా కష్ట నష్టాలన్నింటినీ తీసివేయి, నాకు ఆనందాన్ని ఇవ్వు, అమిత ముదమృతం, అమితమైనటువంటి ఆనందామృతాన్ని నాకివ్వు అని నిరంతరం భగవంతుణ్ణి సేవిస్తూ ఉండాలి, సేవిస్తూ ఉండాలి. కాబట్టి ఓ పరమేశ్వర, నా దగ్గర ఒక ఆవు ఉందయ్యా, దాని పేరు భక్తి. ఆ ఆవును నువ్వు కాపాడాలా. ఎందుకు కాపాడాలి అంటే అది మామూలు ఆవు కాదు, ఆనందం అనే పాలనిచ్చేటువంటి ఆవు. అన్ని ఆవులు పాలిస్తాయి కదయ్యా అని అంటే ఈ ఆవుకున్న ప్రత్యేకత ఏమిటంటే ఎన్నిసార్లు పితికినా పాలిస్తూనే ఉంటుంది, ఎంతసేపు పితికినా పాలిస్తూనే ఉంటుంది. అటువంటి ఆవు కాబట్టి దాన్ని నువ్వు కాపాడాలి. కాపాడతావా? కాపాడవా? కాపాడతావు. ఎందుకు అంటే అది భవత్పద గోష్టం అవసంతి. ఇంకేం చేస్తావు నువ్వు? నీ పాదాల దగ్గర ఆ ఆవును కట్టేశాను, ఇంకా కాపాడుకేం చేస్తావు? నీ పాదాల దగ్గర ఉండేటువంటి ఆవును నువ్వే కాపాడుతావు. నీ పాదాల దగ్గరికి వచ్చి ఎవడైనా దాన్ని పట్టుకుపోయే సాహసం చేస్తాడా? చేస్తాడా? చేయడు కదా. ఇందాక ఆ ఇంతకు ముందే చెప్పుకున్నట్టు మనం వక్షస్థాడన శంకయా విచలితో వైవస్వతో అని చెప్పన్నాం. యముడేం చేశాడు? వక్షస్థాడన శంకయ, ఎద మీద తంతాడని భయపడ్డాడు కదా. ఎక్కడో ఉన్నటువంటి వాడు పరిగెత్తుకుంటూ వచ్చి ఎద మీద తన్నాడు, కాలు దగ్గరే ఉంటే తన్నడా? కాబట్టి దుఃఖం దగ్గరికి రాదు. మమ్మ పరిపాలయ, ఇది మంత్రం. నన్ను పాలించు. ఆ పరమ సదాశివుణ్ణి హృదయంలో నిలుపుకొని మమ్మ పరిపాలయ, నన్ను పాలించు.
అని నిరంతరం జపం చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే అది సిద్ధిస్తుందో, ఆ జపం సిద్ధిస్తుందో, అప్పుడు అంతకుముందు చెప్పినట్టు అన్ని దుఃఖాలు పోతాయి. అన్ని దుఃఖాలు పోతాయి. అన్ని దుఃఖాలు పోయినప్పుడు అమితముదమృతం, అమితమైనటువంటి ఆనందం కలుగుతూ ఉంటుంది. అమితమైనటువంటి ఆనందం కలగడానికి కారణం ఏంటి? ఆ పరమేశ్వరుని యొక్క పాదాల దగ్గర మనస్సు నిరంతరం ఉండడం. కాబట్టి ఆ జగద్గురు శంకరాచార్యులు వారు ఆయన చేసినటువంటి సాధనలో ఉండే రహస్యాలన్నింటినీ విప్పి ఈ శివానంద లహరి అనేటువంటి స్తోత్రం ద్వారా మనకు చెప్పేస్తూ ఉన్నాం. ఇదిగో ఇలా చేసుకోండి, ఇలా చేయండి, మీ మనసు ఇక్కడ ఉండాలి. వస్తువుల మీద ఉందనుకోండి, బయట వస్తువులు దగ్గర ఆశ్రయించి ఉంటే ఆ వస్తువులు నశించిపోతాయి కాబట్టి మనసు కూడా వికలమవుతుంది. విరిగిపోయే కొమ్మనెక్కినటువంటి వాడికి ఎముకలు విరిగిపోతాయి. గట్టిగా ఉండే కొమ్మలో కూర్చున్నటువంటి వాడికి కొమ్మ విరగదు, ఎముకలు ఎరగవు. ఏ మునగ చెట్టు లాంటిదో ఎక్కి ఆ కొమ్మ మీద కూర్చున్నాడు అనుకో, ఆ కొమ్మ విరిగిపోతుంది, కింద పడినప్పుడు వీడికి ఎముకలు ఇరుగుతాయి. ఏ చింత చెట్టు ఎక్కి కూర్చున్నాడు అనుకో, కొమ్మ విరగదు, వీడి ఎముకలు ఎరగవు. కాబట్టి పరమేశ్వరుణ్ణి ఆశ్రయిస్తే నీకు ఆనందం కలుగుతుంది. తదితరమైనటువంటి ఆశ్రయాలకు వెళ్ళినామనుకో, అప్పుడు జారిపోతావు, దుఃఖానికి లోనవుతావు. అందువల్ల వస్తు ప్రపంచాన్ని వదిలి వాస్తవ ప్రపంచమైనటువంటి పరమేశ్వరుణ్ణి చేరుకోవాలి. పరమేశ్వరుని గోశాలలో ఉండాలి మనం. పరమేశ్వరుని పాదాలు అనేటువంటి గోశాల దగ్గర ఉండాలి అని చెప్పి అన్నాడు. అమితముదమృతం అమితముదమృతం ముహుర్దుహంతీం ముహర్దుహంతీం విమల భవత్పద గోష్ఠమావసంతీం విమల భవత్పద గోష్ఠమావసంతీం సదయ పశుపతే సుపుణ్యపాకాం సదయ పశుపతే సుపుణ్యపాకాం మమ పరిపాలయ భక్తిదేనుమేకాం మమ పరిపాలయ భక్తిదేనుమేకాం మమ పరిపాలయ మమ పరిపాలయ మమ పరిపాలయ మమ పరిపాలయ భక్తిదేనుమేకాం భక్తిదేనుమేకాం. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి ఇందులో? ఇక్కడ పుణ్యపాకం సుపుణ్యపాకం దాని నుంచి పుణ్యం ఉంటే మనం పశుపతిని జ్ఞాపకం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అనేసి. కానీ ఒక్కొక్కసారి ఏది పుణ్యము ఏది పాపము అనేది ఒక చర్చకి అని వస్తే, ఇది ఎవరు పుణ్యం లెక్క పెడతారు అనేది ఒకటి. తర్వాత వచ్చి జ్ఞానోదయం అనేది పుణ్యము లేకుండా పాపము లేకుండా న్యూట్రల్గా జీరోకి వస్తే అప్పుడు జ్ఞానోదయం అవుతుంది అనేది ఇంకొక ప్రశ్న. ఇది ఇది ఒక సందేహం. ఎప్పుడైనా భక్తి కలగడము అని అంటే ఎక్కడో ఒక చోట ఎంతో కొంత పుణ్యం చేసి ఉండాలి, దానికి ఒక పరిపాకం రావాలి, అప్పుడు భక్తి కలుగుతుంది అని చెప్తున్నాడు. అంటే వేల కోట్ల మంది ఉన్న అందరూ భక్తులు కారు. భక్తులు అయినా అందరూ మోక్షాన్ని కోరుకోరు. అందుకే భగవద్గీత ఏం చెప్పింది? చతుర్విధ భజంతే మాం, 4 రకాలుగా సేవిస్తారు నన్ను అని చెప్తాడు భగవంతుడు. చతుర్విధ భజంతే మాం జనా సుకృతినోర్చున ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి
జ్ఞానీ చ భరతర్షభ. ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్థార్థి, జ్ఞాని. ఆర్తుడు అంటే ఏదో దుఃఖంతో ఉండేటువంటి వాడు. ఆ దుఃఖం వచ్చినప్పుడు వాడికి భగవంతుడు కావాల్సి వస్తాడు. మిగతాటప్పుడు భగవంతుడు లేడు. ఇది ఆర్తుడు. జిజ్ఞాసు ఎవరు? భగవంతుని గురించి తెలుసుకోవాలని అనుకునేవాడు. తర్వాత అర్థార్థి, ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించి చేసేవాడు. నాకు రాజ్యం కావాలనో, భోగం కావాలనో, చదువు కావాలనో, ధనం కావాలనో, కార్యసిద్ధి కావాలనో భగవంతుని ప్రార్థన చేసేవాడు. నాలుగో వాడెవరు? జ్ఞాని. ఈ మొదటి ముగ్గురికి కోరిక ఉంది, జ్ఞానికి కోరిక లేదు. ఏమి కోరిక లేదు? భౌతికమైనటువంటి వస్తువుల పట్ల అభిలాష లేదు. జ్ఞానికి ఉన్నటువంటి అభిలాష ఏమిటి? ఈ భౌతికమైనటువంటి దుఃఖాల నుంచి విడివడి మోక్షాన్ని పొందాలనేది జ్ఞానికి ఉన్నటువంటి అభిలాష. ఆ అభిలాష బంధానికి కారణం కాదని ఇదివరకే చెప్పుకున్నాం. అయితే ఏదైనా ఒక పని మనం ప్రారంభం చేయాలంటే, ప్రారంభం చేస్తున్నాము అంటే దానికి సంబంధించినటువంటి బీజం ఎక్కడో ఒక చోట ఉంటుంది. ఇది కార్యము అని అనుకున్నప్పుడు, మనం శివానందలహరి పాఠం చెప్పుకోవడం కార్యం అని అనుకుందాం. దీనికి కారణం ఎక్కడో ఉంటుంది. ఆ కారణం ఏమిటి? సంకల్పం. ఆ సంకల్పం ఎందుకు పుట్టింది? పూర్వ పుణ్యం వల్ల పుడుతుంది. మరి పుణ్యం ఏది, పాపం ఏది అని అంటే, మంచి పనులు చేయడం పుణ్యం, చెడు పనులు చేయడం పాపం. ఒరులేయవి వినరించిన నరవర అప్రియము తన మనం పొనకగు. ఇతరులు ఏం చేస్తే మనకు దుఃఖం కలుగుతుందో దాన్ని ఇతరులకు మనం చేయకుండా ఉండాలి. ఇది పుణ్యం. తెలిసి కానీ తెలియకుండా కానీ ఎవరికి దుఃఖాన్ని కలిగించకూడదు. తెలియకుండా చేస్తే దాని పాపం దానికి ఉంటుంది. అదేమిటి, మద్యం సేవించినటువంటి వాడికి తెలియదు, వాడు తెలియదని కత్తితో పొడిచేసాడు అనుకోండి, పాపం కాదా? పాపమే. మద్యం సేవించింది మొదటి పాపం, మళ్ళీ పొడిచింది రెండో పాపం. కాబట్టి తెలియకుండా చేసినాను అనడానికి కూడా వీల్లేదు. అందువల్ల ఇతరులకు హాని కలిగించడం పాపం. ఈ పుణ్యం ఏమిటి? ఇతరులకు మేలు చేయడం పుణ్యం. ఆ ఇతరులకు ఏ విధంగా అయితే మేలు చేస్తూ ఉంటాడో అతనిలో పుణ్యం పెరిగే కొద్దీ ఆ పుణ్యాన్ని పొందినటువంటి వాడు సాత్విక అంతఃకరణాన్ని పొందుతాడు. అంటే అంతఃకరణంలో, పుణ్యవంతుని యొక్క అంతఃకరణంలో సత్వరజస్తమో గుణాలలో రజోగుణం తమోగుణం తగ్గి సత్వగుణం పెరుగుతుంది పుణ్యం వల్ల. ఆ సత్వగుణం పెరిగినప్పుడు మంచి సంకల్పాలు కలుగుతాయి. ఆ మంచి సంకల్పాల్లో ఒకటే భక్తి కూడా. ఆ మంచి సంకల్పాల్లో ఒకటే ముముక్షుత్వం కూడా. నేను మోక్షాన్ని పొందాలి అని అనుకోవడం కూడా ఒక ఉత్తమ సంకల్పం. ఆ ఉత్తమ సంకల్పం ఎందుకు కలుగుతుంది అంటే పుణ్యం వల్ల కలుగుతుంది. పుణ్యం వల్ల కలగడానికి కారణం ఏంటంటే సత్వగుణం కలుగుతుంది. సత్వగుణం ఉంటే పుణ్యం ఉంటుంది. పుణ్యం ఉన్నవాడికి సత్వగుణం ఉంటుంది. కాబట్టి మనం చేసేటువంటి పనుల్ని జాగ్రత్తగా గమనించి చేయాల. మనం చేసేటువంటి పనులు విత్తనాలు. మనం అనుభవించేటువంటి సుఖ దుఃఖాలు పంట. మనం ఏ విత్తనం వేస్తే ఆ పంట వస్తుంది. చేదు విత్తనాలు వేసి తీయటి పళ్ళు కావాలంటే కుదరదు. అందుకని మనం చేసేటప్పుడే పనుల్నే సమీక్ష చేసుకొని చేయాలి. అందువల్ల దానికి వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్, పర్యవసానాలన్నీ కూడా మనకు ఉత్తమంగా ఉంటాయి. అందుకని ఏదో మన చిన్నప్పుడు పెద్దవాళ్ళ ద్వారానో లేదంటే ఇతరుల ద్వారానో 4 సార్లు గుడికి వెళ్ళడమో, లేదా ఎవరైనా భగవద్గీత చెబుతూ ఉంటే వినడమో, లేదా సహస్రనామం చదువుతూ ఉంటే వినడమో, మనము చదవడమో, ఇట్లా ఏదో ఒకటి చేసినటువంటి పుణ్యం ఏమవుతుంది? కాలాంతరంలో అది గుర్తుకు తెస్తుంది. మేము చిన్నప్పుడు పలానా గుడికి వెళ్ళే వాళ్ళం,
అనేది గుర్తొస్తుంది. గుర్తొచ్చిన తర్వాత ఇప్పుడు ఆ గుడి ఎట్టుందో చూద్దాం, ఒకసారి పోయిద్దాం అని అనుకుంటాడు. సరే, ఎప్పుడో ఒకప్పుడు వెసులుబాటు చేసుకొని అట్లా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అది జీర్ణ స్థితిలో ఉంటుంది. అయ్యో, మనం చిన్నప్పుడు భలే ఉనింది ఈ గుడి, ఇది ఇప్పుడు పాడుపడిపోతా ఉంది, దీనికి ఏమైనా చేస్తే బాగుండనే సంకల్పం కలుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తావు? 10 మందిని పోగేసి నీ నీ దగ్గర ఉండేటువంటి డబ్బులను కూడా ఖర్చు పెట్టి ఆ గుడిని సముద్ధరిస్తావు, జీర్ణోద్ధరణ చేస్తావు. అంటే ఈ పుణ్యకార్యం చేయడానికి బీజం ఎక్కడ పడింది? చిన్నప్పుడు ఎప్పుడో గుడికి పోయినప్పుడు పడింది. అది ఇంతకాలానికి వృద్ధి చెంది ఫలితాన్ని ఇచ్చింది. ఆ బీజం ఈ కార్యానికి కారణమైంది. ఈ కార్యం దీని ద్వారా వచ్చేటువంటి పుణ్యానికి కారణం. కాబట్టి ప్రతిదీ ఇంకో దానికి కారణం అవుతూ ఉంటుంది. ప్రతిదానికి ఇంకేదో ఒకటి కార్యంగా వస్తూ ఉంటుంది. అందువల్ల ఇవన్నీ కూడా కార్యకారణ సంబంధం చేత ప్రతి క్షణం మనం ఏదో ఒక పని చేస్తూ ఉంటాం. అలా చేసేటువంటి వాటిలో మంచి పనులు చేయాలి, మంచి చేయాలి, అది పుణ్యానికి కారణం అవుతుంది. ఆ పుణ్య పాకం వల్ల భక్తి కలుగుతుంది మనసులో. ఆ భక్తి వల్ల పరమ సదాశివుని పాదాల దగ్గరికి మనస్సును తీసుకెళ్లి పెట్టగలుగుతాం. ఒక్కసారి మనసు అక్కడికి వెళ్ళిపోయింది అని అంటే ఇక ప్రాపంచికమైనటువంటి దుఃఖాలేవి మనల్ని బాధించవు, అంత ఆనందమే కలుగుతుంది. అర్థమైందా? ఇంకేమన్నా డౌట్ ఉంది? అది జీరో అవుతుంది కదా, పాజిటివ్ నెగిటివ్ జీరో అవడం జ్ఞానోదయమా? జ్ఞానోదయానికి జీరో కాదు, మోక్షానికి జీరో అవుతుంది. ఓకే. జ్ఞానం వచ్చే సమయానికి పాపపుణ్యాలు నశించిపోవు. జ్ఞానికి కూడా పాపపుణ్యాలు ఉంటాయి, వాటిని కూడా అనుభవించాల్సిందే. అందుకే రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా జ్ఞానం కలిగినప్పటికీ వాళ్ళు శరీరానికి సంబంధించినటువంటి అనేకమైన జబ్బులు, రోగాలను వాటిని అనుభవించారు. అదేమిటి? మిగిలిపోయినటువంటి శేషకర్మ అది. ఆ శేషకర్మాన్ని అనుభవించడం కోసమే శరీరం ఉంటుంది. శరీరం ఉంది అంటే ప్రారంధం ఉంది అని అర్థం. అది ఏదో ఒక దాన్ని అనుభవిస్తూ ఉంటుంది. అయితే అనుభవిస్తూ ఉన్నప్పటికీ జ్ఞాని అయినటువంటి వాడు అనుభవిస్తున్నది శరీరమే గాని నేను కాదు అనేటువంటి భావనతో ఉంటాడు. అతనికి దుఃఖం ఉండదు, ఆనందమే ఉంటుంది. అది తేడా. మిగిలినటువంటి వాడికి, జ్ఞానం లేనటువంటి వాడికి, జ్ఞానం ఉన్నటువంటి వాడికి తేడా ఏమిటంటే, జ్ఞానం లేనటువంటి వాడికి తలనొప్పి వస్తే ఊరందరికీ తలనొప్పి తెప్పించేంత చేస్తాడు వాడు. జ్ఞానం ఉన్నటువంటి వాడికి తలనొప్పి వస్తే, ఓహో, తల చేసినటువంటి పాపాన్ని అది అనుభవిస్తూ ఉంది అని అనుకొని ప్రశాంతంగా ఉంటాడు. ఇది తేడా. కాబట్టి జ్ఞానం కలగడం మోక్షానికి కారణం. జ్ఞానం కలగడం మోక్షానికి కారణం. జ్ఞానం కలగడం వల్ల ఏమవుతుంది? సంకల్ప సహితమైనటువంటి కర్మలు చేయడం ఆపేస్తాడు. అప్పటి వరకు ఏమైతే ఉందో ప్రారంభం, దాన్ని అనుభవించేసి ఆ శరీరాన్ని వదిలేస్తాడు. అది మోక్షం. ఆ తర్వాత పునర్జన్మ నవిద్యతే. పునర్జన్మ ఉండదు. అర్థమైందా? ఒకటి అవి ఎప్పుడు ఏమంటే జీరో అయిపోవు. ఇప్పుడు అది ఏమో థియరీ అంటారు కదా, బ్లాస్ట్ అయ్యింది సృష్టి మొదలయ్యేటప్పుడు. ఆ విధంగా జ్ఞానోదయం అయ్యేటప్పుడు ఆ విధంగా మనకి ఏమన్నా జరుగుతుందా? ఎలా ఏం అనేది? జరగదు. ఏం జరగదు. ఏం జరగదు. ఉన్నది అలాగే ఉంటుంది. జ్ఞానం అనేది ఒక అవగాహన. జ్ఞానం అనేది ఒక అవగాహన. ఏం అవగాహన? ఈ ప్రపంచం అంతా కూడా భగవంతుని సృష్టి, దానికంటే నేను భిన్నంగా లేదు అనేటువంటి అవగాహన. అంటే ఇప్పుడు ఆ ఇంట్లో వస్తువులన్నీ ఉన్నాయి, అవేం తెలియడం లేదు. లైట్ వేసినా అన్నీ కనిపిస్తాయి అంతే. లైట్ చేయడం జ్ఞానం.
ఇవి కొత్తగా ఏమి వచ్చినటువంటివి కాదు. ఉన్నవి ఏది ఎక్కడుందో తెలిసిందంతే. అంతకు తప్ప ఇంకేమి లేదు. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి శ్రీదేవి గారు? బాగా చెప్పారు. లేవు సార్. థ్యాంక్ యూ. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేణ మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.